మకర రాశి వారికి డిసెంబర్ 26 శుక్రవారం రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత పరంగా, ఆరోగ్య పరంగా, ప్రయాణాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారు ఎప్పుడైనా సరే అండి, చాలా రకాలైనటువంటి కష్టాలను, బాధలను అనుభవించినటువంటి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎన్నో అడ్డంకులు మీరు పడుతున్నటువంటి బాధలకు, కష్టాలకు ఒక ముగింపు పలికేటువంటి రోజుగా ఈ రోజు మీకు గుర్తుండిపోతుందన్నమాట. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, కష్టాల తర్వాత సంతోషం రావడం కూడా అంతే నిజం. మరి ఇప్పుడు ఈ రాశి వారి జీవితంలో అలాంటి గొప్ప మార్పు రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈరోజు మీ జీవితంలో ఊహించినటువంటి వింతలు, విశేషాలు జరగబోతున్నాయండి. అంతేకాకుండా మిమ్మల్ని ఇన్నాళ్ళుగా పరీక్షించినటువంటి ఆ భగవంతుడు ఇప్పుడు మీకు వరాలు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నాడని చెప్పుకోవచ్చు. మరి అసలు ఈ రాశి వారికి రాబోయేటువంటి రోజుల్లోనే కాకుండా ముఖ్యంగా ఈ రోజుల్లో గ్రహాలు మీకు ఏ విధంగా మేలు చేయబోతున్నాయి, అలాగే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అలాగే డబ్బు, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా మీకు ఈ రోజున ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయానికి తప్పకుండా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దని, పూర్తిగా వినండి అని పదే పదే చెప్తున్నాను. అంతేకాకుండా రేపటి రోజున మీకు అంటే ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుందండి. ఇంకా మధ్యలో విడిచిపెట్టడం అనేది మీకు అసలు చేత కాదు. ఏదైనా సరే పట్టుకుంటే కనుక మీరు గాల్లో మేడలు కట్టరండి, నేల మీద నిలబడి మరీ ఆలోచిస్తారు. ఆచరణ అలాగే సాధ్యమయ్యేటువంటి పనులు మాత్రమే చేస్తారు. అలాగే మీ మనసు చాలా లోతైనది. అలాగే సముద్రం పైన అలలతో ఎంత అలజడిగా ఉన్నప్పటికీ కూడాను లోపల చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా మీరు పైకి గంభీరంగా కనిపిస్తారు. కానీ మీ మనసులో ఎంతో ప్రేమ అలాగే ఆప్యాయత నిండి ఉంటుంది. కానీ మీకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే కనుక మీరు మీ బాధను ఎవరికి కూడా చెప్పుకోలేరండి. బాధ చెప్పుకుంటే చులకనైపోతామే అనేటువంటి భావన మీలో ఏర్పడిపోతుందన్నమాట. పైకి నవ్వుతూ లోపల ఎంతో మదన పడిపోతూ కుమిలిపోతూ ఉంటారనమాట. ఎవరి దగ్గర కూడా చేయి చాచడం అనేది అసలు మీకు ఇష్టం ఉండదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి అన్నీ కూడా పనులు చేసుకుంటూ ఉంటారనమాట. మీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు. నమ్మిన వారి కోసం కూడా ఎంత దూరమైనా కానీ వెళ్తారు. కానీ ఎవరైనా కానీ మీకు మోసం చేశారని చెప్పి మాత్రం మీకు తెలిస్తే వారిని జీవితంలో మరలా మీ దగ్గరకు రానివారు. వారి ముఖం చూడడానికి కూడా అసలు ఇష్టపడరు. కానీ కొన్నాళ్ళుగా ఏంటంటే మీ జీవితం ఒక ముళ్ళ బాటలా మారిందండి. ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అలాగే మరి చెవి చూసేలా చేసిందనమాట. మీరు ఎంత మంచి పని చేసినా మీకు చెడ్డ పేరే వచ్చింది. మీ సొంత మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అలాగే కుటుంబంలో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం మిమ్మల్ని బాగా కృంగతీశాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో కనుక మీరు చాలా రకాలుగా ఇబ్బందులైతే పడ్డారు. చేతికి వచ్చినటువంటి డబ్బు నిలవకపోవడం కానీ, అవసరానికి ఎవరు కూడా సహాయం చేయడం మీకు అసలు ఎక్కడ కూడా తగలేదనమాట. అప్పులు పెరిగిపోవడం వల్ల నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు. ఉద్యోగంలో కూడా మీకు సరైనటువంటి గుర్తింపు అనేది రాలేదు. మీకంటూ తక్కువ తెలివి ఉన్న వాళ్ళైతే పైకి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు మాత్రం తెలివి ఎక్కువ ఉండి కూడా అక్కడే ఆగిపోతున్నారనమాట. అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలని మిమ్మల్ని రోజు రోజు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇటువంటివన్నీ మీకు బాగా బాధ పెడుతూ ఉన్నాయన్నమాట. అసలు నా జాతకమే ఎందుకు ఇలా ఉంది, నాకే ఎందుకు ఇలా పరిస్థితులు అనుకూలించడం లేదు, ఎదురవుతున్నాయి అని చెప్పి ప్రతిరోజు కూడా మీరు భగవంతుని అడుగున కూడా అడుగుతున్నారండి. కానీ ప్రతిరోజు కూడా భగవంతుని మొరపెట్టుకుంటూ ఉంటున్నారు. ఈ రాశి వారికి మీదట అసలు బాధపడిన అవసరం లేదండి. ఎందుకంటే ముందు రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి రోజులు మీకు ముందుగా రాబోతున్నాయన్నమాట. ముఖ్యంగా అద్భుతమైనటువంటి రోజు ఈ కష్టాలన్నీ కూడా పటాపంచలు అయ్యేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భగవంతుడు మీకు అన్ని రకాలుగా ఇన్నాళ్లుగా పరీక్షించాడు. బంగారాన్ని నిప్పులో కాల్చినప్పుడే దానికి మెరుపు వస్తుందన్నట్లుగా మీకు కష్టాలు ఎక్కువగా పెట్టి మిమ్మల్ని మరింత ఎక్కువగా భగవంతుడు రాటు తేల్చాడు. ఇప్పుడు ఆ పరీక్షా కాలం అనేది పూర్తి అవ్వబోతుంది. ఇక ఫలితం ఇచ్చేటువంటి సమయం ఆసనం కాబోతుంది. భగవంతుడు మీకు అన్ని రకాలుగా అన్నీ ఇవ్వడం మొదలుపెట్టారండి. ఇక ఎవరు లేరు, ఆపలేరు. కొత్త విజయాలు అనేవి మిమ్మల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. మీరు మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారమే మారబోతుందన్నమాట. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో మీకు జరగబోయేటువంటి శుభ పరిణామాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజున శుభ పరిణామాలు ఏంటో తెలుసుకుందామండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనూహ్యమైనటువంటి మార్పులు మీ కళ్ళారా చూస్తారు. ఇన్నాళ్ళు ₹1 కోసం పడినటువంటి కష్టం అనేది ఇప్పుడు మీరు ఫలించబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి ముందు తలుపు తట్టబోతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతాయి. అలాగే
అలాగే ఎప్పుడో ఇచ్చి మర్చిపోయినటువంటి ధనం కూడా ఇప్పుడు వడ్డీతో సహా మీకు తప్పకుండా తిరిగి వస్తుంది. కోర్టులు గొడవల్లో చిక్కుకున్నటువంటి ఆస్తులు మీ చేతికి వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధతో సతమతం అయిపోతూ ఉన్నారో అటువంటి వారికి కూడా అప్పులు తీరేటువంటి అవకాశం మార్గం దొరుకుతుందనమాట. ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా అనేది మీకు పలకరిస్తుందనమాట. లేదంటే లాటరీలు కానీ ఇటువంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు, డబ్బు అనేది మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మీరు బంగారం కొనుగోలు చేస్తారు, లేదంటే ఇంటికి కావాల్సినటువంటి విలువైనటువంటి వస్తువులను కూడా తప్పకుండా కొనబోతున్నారండి. ఇన్నాళ్ళుగా డబ్బు లేక ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఒక్కొక్కటిగా చకచకా పూర్తి అవుతాయన్నమాట. మీ దగ్గరికి నలుగురు వచ్చి సహాయం అడిగేటువంటి స్థాయికి మీరు తప్పకుండా ఎదుగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా మంచి అవకాశం, చాలా మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. మంచి జీతంతో పాటు కూడినటువంటి ఉద్యోగం అనేది మీకు తప్పకుండా లభించబోతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు కూడా వస్తాయండి, జీతం పెరుగుతుంది. అంతేకాకుండా మీరు కంటున్నటువంటి కళలు ఈ రోజున మీకు సాకారం చేసుకున్నటువంటి గొప్ప రోజుగా మీ జీవితంలో మిగలబోతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీకు ఈ రోజున ఇన్నాళ్ళు అంటే ఒక ఆఫీస్‌లో మీరు పని చేస్తున్నారని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీ పనికి గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడు మీ పనిని మెచ్చుకుంటారండి. మీ సలహాలు తీసుకుంటారు. అలాగే మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. సమాజంలో కూడా మీ గౌరవం మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఈ రోజున మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదల అనేది ఉండబోతుంది. మీ మాటకు మరింత ఎక్కువగా సమాజంలో విలువ పెరుగుతుంది. 10 మందిలో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఇక రాజకీయాల్లో ఉన్న వారైతే ఈ రాశి వారికి పదవులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్ముతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయండి. ఇల్లు కట్టుకోవడానికి చెప్పి సొంత ఈ ఆస్తి సంపాదించుకోవాలని చెప్పి ఎప్పటినుండో కోరికలతో ఉన్న వారికి కూడా ఈ రోజున ఆ కోరిక నెరవేరేటువంటి ఒక అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా సొంత ఇంటికి అడుగులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ రుణాలు మంజూరవుతాయి. స్థలం కొనడం కానీ, లేదంటే ఉన్న ఇంటిని బాగు చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకోండి, కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బైక్ కావచ్చు. ఆ వాహనం అదృష్టాన్ని తప్పకుండా తెచ్చిపెడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బంగారం సమయం అంటే భూములు ధరలు పెరగడం వల్ల మీకు మంచి లాభాలు రావడం, ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అశాంతి ఈ రోజున తొలగిపోతుందేమో అన్న భావన మీకు రావడం, విడిచిపోయినటువంటి ఒక బంధం అనేది ఈరోజు మరలా జీవితంలోకి ప్రవేశించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇది వరకు ఎవరైనా కానీ విడిపోయి ఉంటే కనుక మరలా తిరిగి కలిసేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో మీ బంధం అనేది ఎవరైనా కానీ, అది ఆప్తులు కానీ, లేదంటే శ్రేయోభిలాషులు, లేదంటే స్నేహబంధం, ఇలా ఎవరైనా కానీ విడిపోయినటువంటి ఒక బంధం అనేది ఈ రోజున మరలా మీ జీవితంలోకి ప్రవేశించడం అనేది తప్పకుండా మీకు జరుగుతుందన్నమాట. ఇంట్లో ఉన్నవారు అంటే ఆశ్చర్యపోతారనమాట. పిల్లల నుండి మంచి శుభవార్తలు కూడా వినేటువంటి యోగం ఉంది. వారి చదువులో రాణించడం కానీ, లేదంటే మంచి ఏదైనా ఉద్యోగంలో వారు స్థిరపడడం కానీ, ఇటువంటివన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని తప్పకుండా కలగజేస్తున్నాయండి. పిల్లల పెళ్లి సంబంధాలు అనేవి కుదరడం కానీ, ఇటువంటివన్నీ సంబంధించినటువంటి మంచి శుభవార్తలు వినడం ఈరోజు మీరు తప్పకుండా కని విని ఎరగని విధంగా శుభవార్తలు అనేవి ఈ రోజున మీరు అందుకుంటారు. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మీ వంశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. బంధువుల యొక్క రాకతో ఇల్లంతా కలకలలాడుతుంది. ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. మీకున్నటువంటి పాత రోగాలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం, ముఖ్యంగా నరాల బలహీనత, గ్యాస్ సమస్యలు, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం మీకు ఈ రోజున లభిస్తుందన్నమాట. ఇక ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంగా ఈరోజు ఉంటారండి. అయితే తినే విషయంలో కొంచెం జాగ్రత్తగా తప్పకుండా ఉండాలన్నమాట. ఇంకా అలాగే ఆస్తులు కూడా ఈ రోజున మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేసేటువంటి మహిళలకైతే ఈ రోజున పని ఒత్తిడి తగ్గుతుందండి. గృహిణీలకు ఎంతో అంటే పెత్తనం అనేది కూడా తగ్గుతుందన్నమాట. మీ మాటకు అందరూ కూడా విలువనిస్తారనమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి గోధుమ కలర్ అండి. అలాగే తెలుపు కూడాను. కలిసి వచ్చే సంఖ్య గోధుమ కలర్, తెలుపు, అలాగే రేపటి రోజున ఎరుపు రంగు కూడాను. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 9 మరియు 11 అండి. మీకు రేపటి రోజున అంతా కూడా తూర్పు దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. మిగతా దిక్కుల్లో ప్రయాణం చేయవలసి వస్తే తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట. ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలండి. పెద్దల విషయంలో కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి. 1-2 సార్లు ఆలోచించి వైద్యుని సంప్రదించండి తప్పకుండాను. ఆలస్యం అనేది ఎప్పటికైనా పనికిరాదనమాట. ఆలస్యం చేయడం వల్ల పెద్దల విషయంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చిన్న అనారోగ్య సమస్య అయినా కానీ మనము వెంటనే వైద్యుని సంప్రదించడం వల్ల మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున మీరు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపం చేసుకుంటూ ఉండండి. అలాగే శివారాధన చేసుకుంటూ ఉండండి.
శివుడిని ఆరాధించడం వల్ల మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. మీ మొండితనం వద్దు. మీకు పట్టుదల ఉండడం మంచిది. కానీ అతి మొండితనం మాత్రం అసలు మారకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొండితనాన్ని విడిచిపెట్టండి ఫస్టు. ఏదైనా సరే మొండిగా ఉండకండి. మారండి. ఇతరుల మాట కొంచెం వినండి. బద్ధకంతో ఏదైనా కానీ పనులైతే చేయకండి. నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి.